వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. బీహార్ యువతతో మాట ముచ్చట సందర్భంగా దేశానికి వెన్నెముక యువత అన్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వైద్యం అందించాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశం. యాదగిరిగుట్టలో ఓటరు అవగాహన సదస్సు పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు. యాదగిరిగుట్టలో బీజేపీ జెండా ఎగరాలి. కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఎల్ఎఫ్జీ పాఠశాలలో సోషల్ ఎగ్జిబిషన్, పిల్లలకు మొదటి గురువు ఉపాధ్యాయుడు. కాంగ్రెస్ పార్టీ గెలుపు, సూర్యాపేట అభివృద్ధికి మలుపు. 39వ వార్డులో ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం భాగ్యలక్ష్మి వెంకన్న. హుజూర్ నగర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ప్రపంచనం. టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్న ఒంటెత్తు నరసింహారెడ్డి. 42వ వార్డులో బీజేపీ అభ్యర్థి చెలమల నరసింహను గెలిపించాలి. మాజీ మున్సిపల్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర నాయకులు జుట్టుకొండ సత్యనారాయణ పిలుపు. చండూరు మున్సిపాలిటీ ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా విజయ తీరాల వైపు దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ. కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కోసం కోడి శ్రీనివాస్ ప్రచారం. నోటు కోసం ఓటును అమ్ముకోవద్దు. జనసేన కార్నర్ మీటింగ్ లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్కే సాగర్. చెరువులు, కుంటలు కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే. ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇంటింటి ప్రచారం జోరు పెంచిన 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి జయశ్రీ శ్రీలేఖ శేఖర్ రెడ్డి. చౌటప్పల్లోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పిలుపు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బీహార్ రాష్ట్రానికి చెందిన యువకులు నేడు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ శాసనసభ మరియు శాసన మండలి సమావేశ మందిరాలను వారు సందర్శించడం జరిగింది. అనంతరం తెలంగాణ శాసన మండలి చైర్మన్తో గ్రూప్ ఫోటో దిగారు. ఈ నెల 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు మేరా యువ భారత్ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం జరిగింది. బీహార్ రాష్ట్రానికి చెందిన యువకులు నేడు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ శాసనసభ మరియు శాసన మండలి సమావేశ మందిరాలను వారు సందర్శించడం జరిగింది. అనంతరం తెలంగాణ శాసన మండలి చైర్మన్తో గ్రూప్ ఫోటో దిగారు. ఈ నెల 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు యువ భారత్ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం జరిగింది. తదనంతరం వారు తెలంగాణ లెజిస్లేచర్ సందర్శనకు వచ్చారు. బీహార్ యువతతో మాట ముచ్చట సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ యువతనే దేశానికి వెన్నెముక అన్నారు. యువత తమ కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా నిర్వహిస్తే దేశ అభివృద్ధి జరుగుతుందన్నారు. చెడు మార్గంలో యువత నడవకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. దేశ సేవయే యువత యొక్క నిజమైన కర్తవ్యమని మనస్ఫూర్తిగా నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు. మరింత బలమైన, ఐక్యమైన మరియు అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మనమందరం కృషి చేయాలని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని యువ సంపద మన భారతదేశానికి ఉందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, శాసన మండలి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఇబ్బంది లేకుండా వైద్యం అందించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. శనివారం దేవరకొండ ఏరియా ఆసుపత్రిని నల్గొండ జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ విభాగం, ఇన్ పేషెంట్ వార్డులు, ఎమర్జెన్సీ విభాగం, ల్యాబొరేటరీ, ఫార్మసీ, ప్రసూతి విభాగం, ఎస్ఎన్సివి వార్డు, భోజనశాల, స్టోర్ రూమ్ తదితర సౌకర్యాలను నల్గొండ కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఇబ్బంది లేకుండా వైద్యం అందించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. శనివారం దేవరకొండ ఏరియా ఆసుపత్రిని నల్గొండ జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ విభాగం, ఇన్ పేషెంట్ వార్డులు, ఎమర్జెన్సీ విభాగం, ల్యాబొరేటరీ, ఫార్మసీ, ప్రసూతి విభాగం, ఎస్ఎన్సివి వార్డు, భోజనశాల, స్టోర్ రూమ్ తదితర సౌకర్యాలను నల్గొండ జిల్లా కలెక్టర్ పరిశీలించారు. విధుల్లో ఉన్న నర్సులు, డాక్టర్లతో మాట్లాడి రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోగులకు అందుబాటులో ఉన్న బెడ్లు, ఆక్సిజన్ సౌకర్యం, వైద్య పరికరాల పనితీరును పరిశీలించారు.
ఆసుపత్రి సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఎవరెవరు లీవ్లో ఉన్నారో, ఎవరెవరు హాజరయ్యారని సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ వార్డులోని రోగులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. పెదబాయి తండకు చెందిన బలరాంతో మాట్లాడుతూ ఆరోగ్యం ఎలా ఉంది, ఏమైంది, హాస్పిటల్కి ఎందుకు వచ్చారని అడగగా జ్వరంతో హాస్పిటల్కు వచ్చానని, ఆసుపత్రి వైద్యులు సిబ్బంది బాగానే చూసుకుంటున్నారని చెప్పారు. జనరల్ వార్డ్, ఫీమేల్ కాన్పుల వార్డు తిరిగి హాస్పిటల్ సౌకర్యాలు ఏ విధంగా అందుతున్నాయని ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా, డాక్టర్లు ఇబ్బంది పెడుతున్నారా, మందులు సరిగ్గా ఇస్తున్నారా, మంచిగా చూసుకుంటున్నారా అని అడిగారు. హాస్పిటల్లో సౌకర్యాలు మంచిగా కల్పిస్తున్నారని చెప్పారు. కాన్పుల వార్డులో భోజనం ఎలా ఉందని, మంచిగా పెడుతున్నారా, గుడ్డు పెడుతున్నారా, డాక్టర్లు ఎన్నిసార్లు చూస్తున్నారు, చిన్నపిల్లలకు దోమలు కుట్టకుండా కిటికీలను మూసివేయాలని, బాత్రూమ్ కూడా శుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం కలెక్టర్ కిచెన్ పరిశీలించారు. వంటలు వండే వంట సామాగ్రి, నూనె, కారం, అల్లం, కందిపప్పు, పసుపు అన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని చెప్పారు. ఆసుపత్రి సిబ్బందికి సెలవులు ఆన్లైన్లోనే చేసుకోవాలని, అందరూ బయోమెట్రిక్ వాడాలని, ఆన్లైన్ ద్వారానే సెలవులు పొందాలని, అప్లై ద్వారా పొందే అవకాశం లేదన్నారు. ఐసీయూ వార్డును, జనరల్ వార్డును సపరేట్ చేయాలని, ఐసీయూ వార్డును జాగ్రత్తగా వాడండి, మందుల కొరత లేకుండా మూత్రశాలలు శుభ్రంగా ఉంచాలన్నారు. ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రోగులు మరియు సహాయకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిబ్బంది మరింత బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నారులు, వృద్ధులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఎమర్జెన్సీ కేసుల్లో నిర్లక్ష్యం లేకుండా తక్షణ చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. దేవరకొండ ఆర్టీఓ రమణారెడ్డి, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రవిప్రకాష్, డాక్టర్ శంకర్, డాక్టర్ మోతిలాల్, నర్సింగ్ సూపరింటెండెంట్ అంబాదేవి కలెక్టర్ వెంట ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో స్వీప్ 26లో భాగంగా మహిళా సంఘాలతో స్థానికులతో ఓటర్ల అవగాహన కార్యక్రమాన్ని పట్టణంలో నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో స్వీప్ 26లో భాగంగా మహిళా సంఘాలతో స్థానికులతో ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని పట్టణంలో నిర్వహించారు. యాదగిరిగుట్ట మున్సిపల్ ఆఫీస్ నుండి భారీ సంఖ్యలో మహిళలు, యువకులు, స్థానికులు ర్యాలీ నిర్వహించి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఓటరు అవగాహన గురించి మాట్లాడుతూ గత గ్రామ పంచాయతీ ఎన్నికలలో రాష్ట్రంలోనే యాదాద్రి జిల్లా 93% ఓటింగ్ను నమోదు చేసిందని, ఇది రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు కావడం జరిగిందన్నారు. అలాగే అర్బన్ ప్రాంతాల్లో కాస్త ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు రారని, అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఆ ఓటు హక్కును కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, మద్యానికి బానిస కాకుండా నిష్పక్షపాతంగా నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అందరి చేత ఓటు హక్కును వినియోగించుకుంటామని, నిష్పక్షపాతంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్డీఓ నాగిరెడ్డి, తహసీల్దారు, మున్సిపల్ కమిషనర్, మహిళా సంఘాలు, యువకులు, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఒకరోజు ముడిచాయి కమ్ముకుంటే ఓటు
మార్చడం కోసం మన రెస్పెక్టెడ్ సార్ శ్రీ జిల్లా కలెక్టర్ గారు యాదాద్రి గవర్నమెంట్ గారు సపోర్ట్ కొట్టి సాక్షి చెప్తాను. నిజాయితీగా ఓటు వేస్తాం. మేము ఒక తులం బంగారానికో 10,000కో 5,000కో అమ్ముడుకోము. రాజ్యాంగం మాకు ఇచ్చిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓటంటే తెల్లదాగి తమకాదురా, ఓటంటే కంప్యూటర్ బట్టలు కాదురా. నిరంతరం రోజు మన ఓటు పాట మీరు అందరూ చప్పట్లు కొట్టి గౌరవిస్తే సార్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకేనా? ఓటంటే తెల్లదాగి ఆగండి, చేతులు లేవు అందరికి. ఓటంటే కంప్యూటర్ బట్టలు కాదురా, ఓటంటే తెల్లదాగి తమకాదురా. ఒక దృఢ సంకల్పంతో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. మనం మొన్ననే చూసినాం పేపర్లో ఒక వార్డులో ఏకగ్రీవం అయిందని చెప్పి ఆ వార్డు ఓటర్లంతా ధర్నా చేసినట్టు మీరు కూడా పేపర్లో చదివి ఉంటారు. ఎంత విచిత్రం, ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయ్యేటటువంటి పరిస్థితి. ఏకగ్రీవం అయిందట ఒక వార్డులో. ఏకగ్రీవం అయితే ఆ వార్డు ఓటర్లంతా వచ్చి ధర్నా చేశారు. మీరంతా ఏకగ్రీవం అవుతారా? మా పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఏంటంటే చెప్పండి. మా పరిస్థితి ఏంటంటే ఓటు గురించి కాదు అక్కడ బాధ. మాకు వచ్చే పరిస్థితి ఏంది? మా పరిస్థితి చేసుకుంటా మీరు మాట్లాడుకొని ఏకగ్రీవం చేసుకుంటారా అని ధర్నా. అంతకంటే ప్రజాస్వామ్యం అపహాస్యం పాల్గొనడానికి నిదర్శనం. ఎందుకంటే మంచి నాయకుడు ఎన్నుకుంటే మనసా వాచా కర్మణ మనకు తెలుసు. నిలబడ్డోళ్ళు ఎవరో తెలుసు, వాళ్ళ వ్యక్తిగత గుణగణాలు తెలుసు, ఎవరు ఆపదకి అక్కడికి వస్తారో తెలుసు, ఎవరు ఫోన్ చేస్తే లేపుతారో ఎంక్వైరీ చేసుకోవాలి, ఎవరు మనకి ఆపదకు వస్తారు. మత, కుల, వర్గ, భాష భేదాలకు అతీతంగా ఎటువంటి మద్యానికో ఇతరత్ర ప్రలోభాలకో ఓటును అమ్ముకోకుండా నాకు అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు. 6 మున్సిపాలిటీస్లో ఎన్నికల యొక్క ప్రక్రియ అంతా కూడా సిద్ధంగా ఉంది. అందరు అధికారులు కూడా మొత్తం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు. దీనిలో భాగంగా ఈరోజు జిల్లాలో 6 మున్సిపాలిటీస్లో స్వీప్ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నాము. ఓటరు చైతన్యం అవగాహన కార్యక్రమాన్ని పెద్ద ర్యాలీతోటి సుమారు 1000 మంది మహిళలతోటి మున్సిపాలిటీ యాదగిరిగుట్టలో స్టార్ట్ చేయడం జరిగింది. 6 మున్సిపాలిటీలో ఈరోజు జరుగుతుంది. ముఖ్యంగా మున్సిపాలిటీస్లో అర్బన్ ప్రాంతాల్లో ఓటు శాతం అనేది పడిపోతుంది. దానికి ప్రత్యామ్నాయంగా అందరూ ఓటు వేయాలని, 100% ఓటు హక్కున్న ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలని, ఆ ఓటును కూడా ప్రలోభాలకు లొంగకుండా వారు మెచ్చినటువంటి పనిచేసేటువంటి నాయకుడికి ఓటు వేయాలని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా అంగీకరించారు. అదేవిధంగా పోయినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా జిల్లా మొదటి స్థానంలో ఉంది పోలింగ్ శాతంలో. చాలా గ్రామాల్లో కూడా అవగాహన వచ్చేసి వాళ్ళ ఇంటి ముందు బోర్డు కూడా పెట్టుకున్నారు ఓటును అమ్ముకోమని. ఆ చైతన్యం కావాలి. రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భీతగా ఓటు వేస్తేనే నిజమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రవంతి. నేను ఇక్కడ యాదగిరిగుట్ట రూరల్కి సంబంధించి మహిళా సంఘాల్లో అధ్యక్షురాలిని. ఈరోజు మన యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఓటు అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది మన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు వచ్చి మనకు మంచి సందేశాలు అందించి విలువైన మాటలు మనకు చెప్పడం జరిగింది. మొత్తం మీద చెప్పేది ఏంటంటే ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా మీకు నచ్చిన మీరు మెచ్చిన ఓటర్లను ఎంచుకొని మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ మీరు ముందుకొస్తారని మేము ఆశిస్తున్నాము. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో బీజేపీ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ యాదగిరిగుట్టలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్లో పాల్గొని ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే కౌన్సిల్లో కొట్లాడి అభివృద్ధి చేస్తానన్నారు.
యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో బీజేపీ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ యాదగిరిగుట్టలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే కౌన్సిల్లో కొట్లాడి అభివృద్ధి చేస్తానన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒక్కటే అన్నారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో యాదగిరిగుట్టను అభివృద్ధి పేరుతో ఆగం చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటినా ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన యాదగిరిగుట్ట మున్సిపల్లో బీజేపీ జెండాను ఎగరవేస్తే కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్ బీఆర్ఎస్ కి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దని కోరారు. కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. గుర్తుగా ఓటయ్యారమ్మా. వార్డు డెవలప్మెంట్ చేస్తే ఇక్కడ ఆఫీస్ వచ్చింది, అందరికీ అందుబాటులో ఉంటా. కేంద్రం నుంచి మోడీ వచ్చే పథకాలు కూడా అందరికీ అందిస్తా. నెక్స్ట్ పథకాలు అందరికీ చేస్తాం. మాట్లాడు. నరేంద్ర మోడీ నాయకత్వంలో బోడి మల్లె చిన్నంగా ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా వమ్ము చేసి మోసం చేసి ఇవాళ తెప్ప తగలేసి మళ్ళీ ఓట్ల కోసం వస్తూ ఉన్నారు. ఇవాళ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు యాదగిరిగుట్టలో అనేక మంది యువత చదువుకున్నారు. ఆ రోజు ఏమన్నాడు రాహుల్ గాంధీ, అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి వచ్చి మీరు బీఆర్ఎస్ మోసం చేసింది, దగా చేసింది, మాకు ఓటేయండి, నేను బాధ్యత తీసుకుంటాను రాహుల్ గాంధీగా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఇవాళ జాడే లేదు, పతానే లేదు. ఆయన ఇవాళ నిరుద్యోగిగా, రాజకీయ నిరుద్యోగిగా మారిపోయినట్టు. వాళ్ళు ఉద్యోగం ఇవ్వకపోతే 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పాడు, భృతి లేదు. రాహుల్ గాంధీ పతాలు లేదు. ఇవాళ మొన్న అశోక్ నగర్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో యువత నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులు యాదగిరిగుట్ట, భువనగిరి, ఆలయ నుంచి వారు ఉన్న 1-2 ఎకరాల పొలం భూమి అమ్మి మా బిడ్డల భవిష్యత్తు కోసం అని చెప్పి హైదరాబాద్ పంపించి అశోక్ నగర్ లో చదివిస్తా ఉంటే ఇవాళ సంవత్సరాలు గడుస్తున్నాయి. పార్టీ కోసం పనిచేస్తూ యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఆ ప్రజలకు సేవలు అందించాలని నరేంద్ర మోడీ గారి యొక్క అండదండలతోని యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గారి యొక్క ఆశీస్సులతో మీ వద్దకు ఇవాళ రావడం జరిగింది. మీరు ఎన్నికల్లో ఆలోచన చేయండి. గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా మీ యొక్క పట్టణం బాగుపడాలన్నా, మీ వార్డులు అభివృద్ధి చెందాలన్నా నేను చూస్తున్నాను. వచ్చేటప్పుడు కూడా యాదగిరిగుట్ట పేరు మీద అభివృద్ధి అనే నెపంతో ఇవాళ పేదల యొక్క మరి ఇల్లు కూల్చేసి ప్రత్యామ్నాయం చూపకుండా, ఇల్లు కల్పించకుండా నిరాశ్రయం చేసి బ్రిడ్జ్ కట్టామనిపించారు. కానీ ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఏ రకంగా ఇవాళ కోట్లకు పడగలెత్తున్నారు. పైపెచ్చి ఇవాళ ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు సంపాదించి అక్రమంగా మీకు డబ్బులు ఇస్తాం, ఓట్లేయండి, డబ్బులు ఇస్తాం తప్పుకోమని చెప్తున్నారు. మీ తాతాకు చెప్పలకు బెదిరే కార్యకర్తలు ఈ బీజేపీ కార్యకర్తలు కాదు. ఇవాళ ధర్మం కోసం, దేశం కోసం పనిచేసేటువంటి ఇవాళ కార్యకర్తలు, సామాన్య కార్యకర్తలు ఇవాళ పేదవాళ్ళు కావచ్చు, కానీ ఇవాళ ఈ యొక్క ఆత్మ గౌరవాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ శరీరాలు వేరు కావచ్చు, వాళ్ళ ఆత్మలు ఒకటే, వాళ్ళ విధానాలు ఒకటే, వాళ్ళ ఆలోచనలు ఒకటే. పేద ప్రజలను నమ్మించి మోసం చేయడం, దగా చేయడం వారి డిఎన్ఏలో ఉన్నటువంటి విషయం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ అవినీతిని, సొమ్మును నెక్కిన దాంతా కూడా కక్కిస్తామని చెప్పి, ఆ రకంగా పేదలకు పంచుతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు అయింది. ఆ దోచుకున్న డబ్బును మరి పంచుకొని ఢిల్లీకి
ఇవాళ కప్పం కడుతున్నారా? ఎందుకు ఇవాళ దర్యాప్తుల పేరు మీద, విచారణల పేరు మీద టీవీ సీరియల్లో కార్తీక దీపం మాదిరిగా సాగతిస్తున్నారు కానీ ఎవరి మీద చర్యలు లేవు. గతంలో 2 పార్టీలు కలిసి పోటీ చేశాయి, రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్నారు, కేంద్రంలో అధికారులు కొనసాగినారు. ఏనాడు కూడా బీజేపీ బీఆర్ఎస్ ఛాయలో వచ్చిన దాఖలాలు ఒక ఎన్నికలు కూడా కలిసి పోటీ చేస్తారు. చాలా మున్సిపాలిటీలు కూడా ఇద్దరు కూడబలుకొని వాళ్ళు బీజేపీ అభ్యర్థుల మీద వారు దాడులకు ఉపక్రమిస్తున్నారు. వాళ్ళు ఉపసంహరించుకోని చెప్పి అధికారము డబ్బు వెదలుతున్నారు. ఈ 2 పార్టీలు వేరు కాదు, ఒక గూటి పక్షులు, తోడు దొంగలు. ఆ రకంగా ప్రజలు ఆ 2 పార్టీలను చూసే రూపాయలు 12 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వడం జరిగింది. అంతేకాదు రైల్వే లైన్లు మీరు మీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రానికి 800 కోట్లు ఇస్తే ఇవాళ తెలంగాణకి 5,000 కోట్లు ఇచ్చాం. నక్కకు నాగలకు అనుకున్న తేడా నిధులు కల్పించడంలో. రైల్వే అభివృద్ధిలో వందే భారత్ రైలు వేసాం. ఇవాళ హై స్పీడ్ రైలు కారిడార్లు దేశంలో 7 మంజూరు చేస్తే 3 తెలంగాణకి ఇచ్చాం. ఇవాళ మోడీ కాంగ్రెస్ మెదక్లో ఇందిరాగాంధీ గెలిచి ప్రధానమంత్రి అయితే చేసింది ఏమిటి? ఇవాళ మెదక్ రైల్వే స్టేషన్ మోదీ గారు ఇచ్చారు. సిద్దిపేట రైల్వే స్టేషన్ మేం కట్టించాం. ఇవాళ కొమ్మరవెల్లి ఏదైతే మరి ఆ పవిత్రమైనటువంటి ఆ యొక్క ఆలయం దగ్గర ఉండే రైల్వే స్టేషన్ మోదీ కట్టించారు. ఇది కాంగ్రెస్ కు బీజేపీకి ఉన్న తేడా. ఇవాళ బీజేపీ మోదీ గారు ఆదివాసీల మరి ఇవాళ సమ్మక్క సారక్క జాగ్రత్త పేరు మీద కొనసాగినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చాం. వరంగల్లో వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అక్కడ నిధులు కల్పించాం. ఈ రకంగా 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 1,00,000. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట్ ప్రగతి నగర్ రాజీవ్ గృహకల్పలో ఉన్న ఎల్ఎఫ్జి పాఠశాలలో శనివారం సోషల్ ఎగ్జిబిషన్ కార్యక్రమం చేపట్టారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట్ ప్రగతి నగర్ రాజీవ్ గృహకల్పలో ఉన్న ఎల్ఎఫ్జి పాఠశాలలో శనివారం సోషల్ ఎగ్జిబిషన్ కార్యక్రమం చేపట్టారు. విద్యార్థుల జీవితంలో తల్లిదండ్రుల తర్వాత ఎక్కువగా ప్రభావం చూపే వ్యక్తుల్లో గురువే ఉంటారు. ఉపాధ్యాయుడు విద్యార్థికి విద్యాబుద్ధులు నేర్పిస్తూ వారిలో దాగున్న నైపుణ్యాలను బయటకు తీస్తుంటారు. నేటి రోజుల్లో కొంతమంది ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలను బోధించడానికే పరిమితం కావడం లేదు. విద్యార్థుల జీవితాన్ని తీర్చిదిద్దడమే కాకుండా వారు సమాజానికి స్ఫూర్తిదాయకమని విద్యార్థుల తల్లిదండ్రులు కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల డైరెక్టర్లు లోకానాథం, గణపతి. పాఠశాల డైరెక్టర్ మాట్లాడుతూ ఈ సామాజిక ప్రదర్శనలో విద్యార్థుల సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సామాజిక నైపుణ్యాలు ప్రదర్శింపబడతాయని తెలిపారు. విద్యార్థులు తమ ఆలోచనలను, ప్రతిభను ప్రదర్శించే ఈ వేదిక వారి భవిష్యత్తుకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లత, అకాడమిక్ ఇన్ఛార్జ్ భారతి, అనిత, శ్వేత, రాంబాబు, హైమా, భవిక మరియు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
राष्ट्र उद्यान है। राष्ट्र उद्यान ఒక రాష్ట్ర ఉద్యానం भारत को असम राज्य को रंगों जिले गोलगान सोनपुर विश्वनाथ राष्ट्र पार्टी धन्यवाद। శుభోదయం అందరికీ. నా పేరు వరుణ్ తేజ. నేను 6వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు LFGDG. ఈరోజు నేను కజరంగా నేషనల్ పార్క్ గురించి చెప్తున్నాను. కజరంగా నేషనల్ పార్క్ భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలోని సోనిపూర్ విశ్వనాథ్ జిల్లాలో ఉన్న ఒక జాతీయ ఉద్యానం. భారతదేశంలో ఉన్న అభివృద్ధి చెందిన ఉద్యానంలో It is Kottara Wildlife Sanctuary is located in Assam. It is a premier park at 38.81 square kilometers protected to whole world's భారతదేశంలో ఉన్న అస్సాం బ్రహ్మపుత్ర నదిలోన స్థాపించబడింది. 2016లో స్థాపించబడింది. ఇక్కడ ఏమేమి ఫేమస్ అంటే మాస్క్ తయారీ మరియు చేపలు పట్టడం Welcome to all the parents and the media to LFGDG school. Today we are conducting the social expo. It helps a lot the students to develop the communication skills and as well as the teamwork, and it helps a lot the students connect the subject to the real life. Likewise, not only social expo, we are going to conduct the different activities every year, handwriting programs and communication skills. Along with that, సోషల్ ఎక్స్పో కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి LFG స్కూల్ విద్యార్థి తల్లిదండ్రులకు, మీడియా వాళ్ళకి, శ్రేయోభిలాషులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతున్న చాలా ఆనందంగా ఉంది. మా ఈ LFG స్కూల్ 2024 ఫిబ్రవరి 7 ఈ రోజుకి 2 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. మా పాఠశాల ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేస్తుంది. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్య పండుగల నుండి బతుకమ్మ, అదేవిధంగా సంక్రాంతి, అదేవిధంగా సైన్స్ ఫెయిర్, అలా గ్రాడ్యుయేషన్ డే, యాన్యువల్ డే, ఇటువంటి కార్యక్రమాలు కూడా చేస్తుంటామండి. ముఖ్య ఇక్కడ అంతా సామాన్యులు, చదువుకునే పిల్లలు. సో మేము ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ, ఎడ్యుకేషన్తో పాటు పిల్లలకి ప్రతి సంవత్సరం టూర్స్ కూడా తీసుకెళ్తుంటాం. ఇటువంటి టూర్లు తీసుకోవడం వల్ల పిల్లలకి అక్కడ ఏరియా ఆ ప్రజల యొక్క జీవన కాంగ్రెస్ పార్టీ గెలుపు సూర్యాపేట అభివృద్ధికి మలుపు అని 39వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి గడ్డం భాగ్యలక్ష్మి వెంకన్న అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రం 39వ వార్డులో గడప గడపకు ప్రచార కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడప గడపకు తిరుగుతూ ఓటర్లను కలిసి చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అభివృద్ధి ధ్యేయంగా ప్రజాసేవే లక్ష్యంగా మీ ముందుకు వస్తున్న తనను ఆశీర్వదించాలని గడ్డం భాగ్యలక్ష్మి వెంకన్న ఓటర్లను కోరారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు సూర్యాపేట అభివృద్ధికి మలుపు అని 39వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి గడ్డం భాగ్యలక్ష్మి వెంకన్న అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రం 39వ వార్డులో గడప గడపకు ప్రచార కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడప గడపకు తిరుగుతూ ఓటర్లను కలిసి చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అభివృద్ధి ధ్యేయంగా ప్రజాసేవే లక్ష్యంగా మీ ముందుకు వస్తున్న తనను ఆశీర్వదించాలని గడ్డం భాగ్యలక్ష్మి వెంకన్న ఓటర్లను కోరారు. కౌన్సిలర్గా గెలిపిస్తే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సహకారంతో అధిక నిధులు తీసుకువచ్చి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నెల 11న జరగనున్న ఎన్నికలలో చేతి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, మాజీ కౌన్సిలర్ గాజుల రాంబాయమ్మ, కాంగ్రెస్ నాయకులు నాంపల్లి శ్రీనివాస్, సరస్వతి భట్ల, అన్నపూర్ణ,
పెద్దిరెడ్డి, లక్ష్మణ్, నీలా చంద్రశేఖర్, గడ్డం చంద్రశేఖర్, గొట్టిపర్తి ప్రసాద్, సాయి, పవన్, సైదులు, మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వార్డు ప్రజలందరికీ రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతి సంక్షేమ పథకాలు అమలు పరిచినందుకు మా 39 వార్డు ప్రజలందరూ అందరికీ క్షేమం కోరాలని ఈ అవకాశాలని 39 వార్డు ప్రజలందరూ అత్యధిక ఓట్లతో మెజార్టీతో గెలిపిస్తారని చేకూరుతూ సర్వోత్తమ్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఆయన చేసిన న్యాయానికి సర్వోత్తమ్ రెడ్డి గారికి మా 39 వార్డు ప్రజలందరూ ఏకాగ్రతంగా ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా డ్రైనేజ్ ఈ వార్డులో డ్రైనేజ్ ఉంది, మెయిన్ వీధి లైట్లు ఉన్నాయి, పేద ప్రజలకు ఇండ్లు లేవు, మహిళలకు పెన్షన్లు రావట్లేవు, సరైన వాళ్ళకు చాలా ఉన్నాయి. ఇటు అవకాశాలన్నీ 39 వార్డులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని కోరికలు నెరవేర్చామని హామీ ఇస్తున్నాను. ఇట్టి అవకాశాలు సన్న బియ్యము, ఎలక్ట్రిసిటీ, కరెంటు బిల్లులు, బస్ సౌకర్యాలు, పేద ప్రజలకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయో అవన్నీ సమకూరుస్తామని కోరుకుంటున్నాను. పార్టీ తరఫున హామీ ఇస్తున్నాను. 39వ వార్డు బీసీ మహిళ అయినందున మా అంగన్వాడీ టీచర్ భాగ్యాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గా నిర్ణయించడం జరిగింది. గడ్డ వెంకన్న గతంలో కాంగ్రెస్ పార్టీకి ఆయన గతంలో ఒకసారి కౌన్సిలర్ గా పోటీ చేసి గడ్డ వెంకన్న డిఫీటెడ్ గా ఉన్నారు, వారు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు వారిని ఖచ్చితంగా గడ్డ వెంకన్న భార్యని ఖచ్చితంగా ఈసారి మున్సిపల్ ఆఫీస్ లో కూర్చోబెట్టాలని చెప్పి 39వ వార్డు ప్రజలందరూ, ముఖ్యంగా అణగారిన కులాలు, బీసీలు, మిగతా గౌడ, యాదవ, అన్ని సామాజిక కులాలన్నీ కూడా ఒక్క తాటిపైకి వచ్చి గడ్డం భాగ్య బీసీ బిడ్డ ఆమెను గెలిపించుకోవాలని చూస్తున్నారు. మేము ఏ ఇంటికి పోయినా మేము డోర్ టు డోర్ ప్రచారంలో ఇంటికి పోతే వాళ్ళు వాళ్ళ కళ్ళతోనే మాకు సమాధానం చెప్తున్నారు. బిడ్డ నువ్వు గెలుస్తున్నావు పో, ఎంకన్నా గతంలో కూడా ఓడిపోయాడు, మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాం అని మిగతా అన్ని నిమ్న జాతులు అందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ముఖ్యంగా మా దగ్గర ఈ 39వ వార్డులో ఒక 400 షావుకారు కుటుంబాలు ఉన్నాయి, 400 ఓట్ల పైచీలకే ఉన్నాయి. వారు కూడా మాకు బాగా అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే, మా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ముర్చెట్టి లక్షాది గారి భార్య నివేదిత గారిని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మార్చులు, మా సర్వోత్తమ్ రెడ్డి గారి నాయకత్వంలో పటేల్ రమేష్ రెడ్డి గారు అందరూ సామూహికంగా ఓ మంచి నిర్ణయం తీసుకొని ఒక షావుకారు బిడ్డను చైర్మన్ క్యాండిడేట్ గా పంపించడం కూడా, షావుకారు క్యాండిడేట్ ని చైర్మన్ గా మా పార్టీ మొట్టమొదటిగా ఎంపిక చేయటం, డిక్లేర్ చేయటం వల్ల మాకు కూడా ఏమైందంటే మా షావుకారు సోదరులు సోదరిమణులందరూ వారు మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. పైన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పలు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని గతంలో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డ కాడి నుంచి 2 సంవత్సరాల నుంచి ఎంకండ అయితేమి, నేను మాజీ కౌన్సిలర్ గా నేనైతేంది, మాజీ కౌన్సిలర్ గా మా గాలిలో రాంబాయ్ అయితేంది, మా యువత అయితేంది, మా కాంగ్రెస్ పార్టీ అక్కలు, చెల్లెళ్ళు, సోదరులు, సోదరిమణులందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఏ సంక్షేమ పథకం అయితే వస్తుందో అది నిజంగా ఎవరైతే అర్హులైతే లబ్ధిదారులు ఉంటారో పేద ప్రజలకి అందేలా మేము ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఆ ఆదరణ కూడా మాకు ప్రజలలో మాకు బేషుగ్గా దొరుకుతున్నది ఈ రోజు. ఎందుకు అంటే మేము చేసిన పనిని, ఎంకన్న చేసిన పని కానీ, రహీంబాయ్ చేసిన పని కానీ, గాజు రాంబాయ్ అక్క చేసిన పని కానీ, మా మిగతా మిత్రుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే ప్రజలకు సేవ చేసిరో ఆ సేవ ఆధారంగానే ఇలా మా భాగ్యాన్ని ఈజీగా గెలిపించుకోవడానికి ఒక అవకాశం దొరికింది మాకు. వారు కూడా మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మాకు ఈ అవకాశం కల్పించిన 39వ వార్డు ప్రజలకు మా భాగ్య తరఫు నుంచి ఎంకన్న ఒక పక్క, నేనో పక్క, మా రాంబాయ్ ఒక పక్క అందరం కలిసి మేము ప్రతి పేదవాడికి ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరాన్ని తీసుకుంటూ పోతాం.
అంగన్వాడీ టీచర్ నౌకరు కూడా ఆ జాబ్ ని కూడా తృణప్రాయంగా వదిలిపెట్టిన హుజూర్ నగర్ పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో ములకాలపల్లి కోటేశ్వరి రాంబాబు, 17వ వార్డులో బెల్లంకొండ సంధ్య అమర్గౌడ్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారాన్ని నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు ఇవ్వకుండా మోసం చేస్తుందని తెలిపారు. హుజూర్ నగర్ పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని 5 వార్డులలో ములకలపల్లి కోటేశ్వరి రాంబాబు, 17వ వార్డు బెల్లంకొండ సంధ్య అమర్గౌడ్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారంని నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు ఇవ్వకుండా మోసం చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అంతా కేసీఆర్ హయాంలోనే జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధిని చేపట్టలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కేఎల్ఎన్ రెడ్డి, కొప్పుల సైదిరెడ్డి, నగేష్ రాథోడ్, మట్టంపల్లి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పిచ్చయ్య, బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలిసినవాడు మన రాంబాబు కారు గుర్తుపై మేము అమూల్యమైన ఓట్లు వేయండి. 5వ వార్డు నుండి పోటీ చేస్తున్నాం. శ్రీమతి ములకలపల్లి కోటేశ్వరి రాంబాబు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించండి. బ్యాలెట్ పేపర్లో 2వ గుర్తు. సూర్యాపేటలోని 42వ వార్డ్ గణేష్ నగర్ ఏవి ఎన్క్లేవ్లో బీజేపీ అభ్యర్థి చెల్లమెల్ల నరసింహను భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ అన్నారు. శనివారం నాడు 42వ వార్డులో గడప గడపకు ప్రచార కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థిగా చెల్లమెల్ల నరసింహకు బీజేపీ టికెట్ ఇవ్వడం జరిగిందని, వార్డు ప్రజలు తమ మద్దతు ఇవ్వాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం వేల కోట్ల అవినీతికి పాల్పడిందని, అలాగే కాంగ్రెస్ కూడా అవినీతిమయంగా మారిందని అన్నారు. సూర్యాపేటలోని 42వ వార్డ్ గణేష్ నగర్ ఏవి ఎన్క్లేవ్లో బీజేపీ అభ్యర్థి చెల్లమల నరసింహను భారీ మెజారిటీతో గెలిపించాలని బీజేపీ మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ అన్నారు. శనివారం 42వ వార్డులో గడప గడపకు ప్రచారం కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థిగా చెల్లమల నరసింహకు బీజేపీ టికెట్ ఇవ్వడం జరిగిందని, వార్డు ప్రజలు తమ మద్దతు ఇవ్వాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం వేల కోట్ల అవినీతికి పాల్పడిందని, అలాగే కాంగ్రెస్ కూడా అవినీతిమయంగా మారిందని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చిందని, ఉజ్వల గ్యాస్ పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేసిందని, కరోనా సమయంలో ప్రజలందరికీ 3 సార్లు వ్యాక్సిన్లను ఉచితంగా ఇచ్చిందని, కరోనా నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల 5 కిలోల రేషన్ బియ్యం కేంద్రం ఉచితంగా ఇస్తుందని ఆయన అన్నారు. గతంలో ఎన్డీఏ హయాంలో జుట్టుకొండ సత్యనారాయణ మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు సూర్యాపేటలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో అప్పం శ్రీనివాసరావు, బీజేపీ సీనియర్ నాయకులు రంగారావు, రుక్మారావు, కర్ణాటి కిషన్, గుండెపూడి శివ, మంతపురం వెంకటేశ్వర్లు, కందాన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, చెల్లమల నరసింహ గారి కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. ఇక్కడ ఈ రోజు 42వ వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి చెల్లమల నరసింహ గారి విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజు ఇల్లు తిరిగే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన అభ్యర్థి చెల్లమల నరసింహ, అదే రకంగా మన పద్మశాలి సంఘ రాష్ట్ర నాయకులు అప్పం శ్రీనివాస్ గారు, రంగరాజు రుక్మారావు గారు, మిగిలినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున భాస్కర్ గారు, రవీందర్ రెడ్డి గారు, శివ అందరికి కూడా
మరి మీకు సోదరిమణులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. వాస్తవంగా ఇదేదైతే ఉందో పూర్వం నేను చైర్మన్ గా ఉన్నప్పుడు చెరువు నింతే ఈ నీళ్ళన్నీ కూడా పైకల్లా వచ్చినటువంటి పరిస్థితి ఉండేది. ఈ దాదాపు ఈ నెహ్రూ నగరు, ఇందిరానగరు, అటు సద్దల చెరువు వరకు కూడా చెరువు నీళ్లు బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో వర్షాలు పడ్డప్పుడు మొత్తం ఒక 1/2 కిలోమీటర్ పైన ఇళ్లలోకి నీళ్లు వచ్చే పరిస్థితి ఉండే. దీన్ని నివారించడం కోసం ఆనాడు ఆలోచన చేసి ఆనాడు ఏదైతే ఉందో 198 ఎకరాలు చెరువు ల్యాండ్ అది, దాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు అయినంత వరకు అయినాయి, కాకుండా ఫర్దర్ గా దీన్ని ఎంకరేజ్ కాకుండా ఉండాలని చెప్పి, ఇళ్లకు బ్యాక్ వాటర్ రాకుండా ఉండాలని చెప్పి ట్యాంక్ బండ్ నిర్మాణం ఆ రోజు మొదలుపెట్టి నడుంలోతు నీళ్లలో దిగి జేసీబీలతో ప్రొక్కిలతో కంచి కొట్టించి ఆ నిర్మాణం అనేది మొదలు పెట్టడం జరిగింది. దాని ద్వారా ఈ రోజు నీళ్లు ఏదైతే ఉందో చెరువు బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో ఇటు రాకుండా ఉన్నాయి. ఆ రోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఆ రోజు ఇచ్చినటువంటి నిధులు, బండారు దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులతో ఈ పట్టణాన్ని అన్ని రంగాలలో కూడా తీర్చిదిద్ది ఒక ఆదర్శ మున్సిపాలిటీగా ఆ రోజు నిర్మాణం చేసుకుని భారతదేశంలో ఒక అవార్డు గెలుచుకోవడం ఏదైతే ఉందో మనందరికి కూడా గర్వకారణం. సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా దయచేసి 42వ వార్డులో ఉన్నటువంటి ఈ మిత్రులు, సోదరులు, సోదరీమణులందరూ కూడా భారతీయ జనతా పార్టీ టైంలో, నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్న టైంలో ఈ వార్డులో అవసరమైనటువంటి సిమెంట్ రోడ్ల నిర్మాణం కానీ, మురికాలువల నిర్మాణం కానీ, అదే రకంగా వీధి దీపాలు కానీ, అదే రకంగా తాగే మంచినీటి నల్లాలు కానీ, మిగతా యొక్క పౌర సదుపాయాలన్నీ కూడా ఆ రోజు మేము కల్పించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా సమస్యలు ఉన్నాయి. రేపు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. మరి చలమల నరసింహ ఇక్కడ వార్డు అభ్యర్థిగా గెలిచినట్టయితే మున్సిపల్ కౌన్సిల్ లో కూడా ఈసారి మాకు మెజార్టీ వస్తుంది, బీజేపీ చైర్మన్ అవుతాడు. ఈ సమస్యలన్నీ కూడా అంచెలంచెలుగా మేము పరిష్కారం చేస్తామని చెప్పి సందర్భంగా మీ ద్వారా హామీ ఇస్తూ, సూర్యాపేట పట్టణ ప్రజలు కూడా దీన్ని గమనించి దీన్ని గుర్తించి ఈరోజు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 42వ వార్డు మరి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను చలమల్ల నరసింహను గతంలో 2 సార్లు కౌన్సిలర్ గా సూర్యాపేటలో నేను గెలుపొందడం జరిగింది. గతంలో కూడా మరి నిరంతరము ప్రజాసేవలో ఉండి నిస్వార్థంగా మరి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్లకు మౌలిక వసతులే కాకుండా వాళ్ళకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను కూడా మరి దగ్గరుండి వాళ్ళ లబ్ధిదారులందరికీ కూడా మరి లబ్ధి చేకూర్చడం జరిగింది. అదే విధంగా గతంలో మరి భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడే సూర్యాపేటలోని మరి మున్సిపాలిటీ దుప్పడ సత్యనారాయణ ఉన్నప్పుడే మరి ఈ యొక్క పట్టణంలోని అన్ని వీధులు కూడా మరి సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టి ప్రత్యేక నిధులు కూడా తీసుకొచ్చి ఈ యొక్క సూర్యాపేటని ఈ 42వ వార్డు కూడా అభివృద్ధి చేయడానికి ముందు కంకణం కట్టుకుంటాను. అదే విధంగా బొప్పర్ జోన్ లో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఎఫ్టీఏలో ఉందని ఇళ్లను కూలగొడతామన్నది కాబట్టి ఖచ్చితంగా న్యాయపరంగా పోరాటం చేస్తే నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క ఇళ్లను కూలగొట్టకుండా ఆపడానికి నేను నా వంతు కృషి చేస్తానని ఈ వార్డు ప్రజలకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మన దగ్గర ఉన్న శ్మశాన వాటిక కేంద్ర ప్రభుత్వం 4 కోట్ల రూపాయలతోటి మరి నిర్మాణం చేస్తే అందులో ఉన్న 3 ప్లాట్ఫారంలు నిర్మాణం చేయడం వల్ల మన ఈ 1,00,000 జనాభా హిందూ జనాభా ఉన్నారు కాబట్టి ఆ జనాభాకు సరిపోవడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇదివరకే కలెక్టర్ గారికి కూడా అప్పీల్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఇంకా 6 ప్లాట్ఫారంలు నిర్మాణం కోవడానికి కూడా కృషి చేస్తాను. ఇక్కడ మేజర్ గా నల్ల నీళ్ళ సమస్య కూడా ఉంది. గతంలో గెలిచిన వాళ్ళు మరి ఏమి పట్టించుకోలేదు. ఈ వార్డుకు దూరంగా ఉండి 5 కిలోమీటర్లు ఉన్న వ్యక్తిని 2 సార్లు గెలిపించడం జరిగింది. ఆయన మొక్కుబడిగా కూడా ఈ వార్డు ప్రజలను పట్టించుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ వార్డు ప్రజలు మరి నన్ను గెలిపించినట్టయితే మీకు 24 గంటలు అందుబాటులో ఉండి మీకు నిరంతరం నిస్వార్థంగా సేవలు చేసి మీ యొక్క మన్నలను పొందుతాను. గతంలో చేసి ఆ వార్డు ప్రజల మన్నలు కూడా పొందడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికల్లో మరి 11వ తారీఖు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా నా యొక్క కమలపు గుర్తుపై ఓటేసి మీరందరూ ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. చెండూరు పట్టణ కేంద్రంలోని వార్డుల్లో కౌన్సిలర్ సభ్యుల గెలుపు కొరకు చైర్మన్ అభ్యర్థి కోడి శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చెండూరు పట్టణ కేంద్రం అభివృద్ధికి నోచుకోలేదని, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో చెండూరు మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని అన్నారు. చండూరు పట్టణ కేంద్రంలోని వార్డులలో కౌన్సిలర్ సభ్యుల గెలుపు కొరకు చైర్మన్ అభ్యర్థి కోడి శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చండూరు పట్టణ కేంద్రం అభివృద్ధికి నోచుకోలేదని, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో చండూరు మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందన్నారు. చండూరు పట్టణంలో ఏ వార్డులో చూసినా అస్తవ్యస్తంగా మారిన మురుగు కాలువలు, మిషన్ భగీరథ నీటి సౌకర్యం సరిపడా అందక ప్రజల అవస్థలు కళ్లకు కనపడుతున్నాయని అన్నారు. నివాస గృహాలు ముందర మురుగు కాలువల నుండి దుర్వాసన వెదజల్లుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందిన అనంతరం ప్రజలకు అన్ని సౌకర్యాలు అందిస్తామని, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో అంతర్గత వీధులలో సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని, నూతనంగా భూగర్భ మురుగు కాలువల నిర్మాణం చేపడతామని, ప్రజల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఇంటింటి ప్రచారంలో ఓటర్లను కోరారు. తాను ప్రజాసేవ చేయడానికి ముందుకొచ్చానని, గత బీఆర్ఎస్ నాయకులలాగా రాజకీయాలలో డబ్బులు సంపాదించాలనే కోరిక తనకు లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కోడి శ్రీనివాసులు, 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కటికం రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్తుంది కదా రైతుల బంగారు చెప్పింది చేయాలి. తెలిసిన మంచిది 24 గంటలు అందుబాటులో ఉండే మంచిది. పిలుపు బయట పిలుపు సేవ చేస్తానికి హైదరాబాద్ ఉంటాడు సముదాయానికి మీరు ఓటేసి గెలిపియండి, ఆశీర్వదించండి. నేను చైర్మన్ అయితే, ఆయన గెలిచినా నేను చైర్మన్ అవుతా. డబ్బులు సంపాదించడానికి వస్తలేము, సేవ చేస్తానికి వస్తున్నాం. అదే ఈయన దగ్గర తప్పేం లేవు, ఈయన మంచిగా నేను మంచిగా డబ్బుల కోసం సేవ చేస్తానికి వస్తున్నాం. రమేష్ గెలిస్తే నేను గెలిచినట్టు, రమేష్ గెలిస్తే నీ చైర్మన్ అవుతా. ఒక్క ఓటు నువ్వు ఇద్దరికి వేసినట్టు. అదేనా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చేయి గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలి. రమేష్ని గెలిపిస్తే డెవలప్మెంట్ చేద్దామే. మేము మార్పు కోసం, చండూరు మార్పు కోసం వచ్చినాం. అవినీతి పరిపాలన మొత్తం నిర్మూలిస్తాం. ఎక్కడ అవినీతి లేకుండా మంచి పరిపాలన చేసి మంచి చండూరులో సీసీ రోడ్లు వేపిస్తాము, డ్రైనేజ్ వేపిస్తాము, లైట్లు వేపిస్తాము, కృష్ణా వాటర్ ఎవరికేస్తావు ఓటు? అభివృద్ధికి వేస్తావా? హైదరాబాద్ ఆయనకి వేస్తావా? చేయి గుర్తు రమేష్ ఈ వాడికి నిలబడ్డాడు. రమేష్ ఓటేస్తే నాకు కూడా ఓటేసాను. ఈయన గెలిస్తే నేను చేయలేదు, ఈయన గెలవకపోతే నేను చేయలేదు. అదేవిధంగా కౌన్సిలర్ గారు నాకు రాజగోపాల్ రెడ్డి అన్న గారికి చైర్మన్గా ఆల్రెడీ మాట ఇచ్చిండు. అన్న ఖచ్చితంగా చైర్మన్ కాకపోతున్నాడు. మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో
చేయడానికి ఎన్నో విధాలుగా కృషి చేస్తారని మాట్లాడడం జరిగింది. అందరూ మనం కాకుండా మన వార్డు అందరూ కూడా ఖచ్చితంగా చేయబోతుంది. ఒక్క ఓటు ఇద్దరికి వేసినట్టు నేను గెలవకపోతే నాకు చెప్పడం రాదు. నేను గెలవాల్సింది. నేను గెలిచిన పైన ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, ఇక్కడ మునుగోడు కాంగ్రెస్ ఉంది, రాజగోపాల్ రెడ్డి సార్ మీకు తెలుసు. ఇక్కడ కూడా రాజకీయ మార్పు కోసం సార్ పట్టుబట్టించిన విశ్వనాథ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనే డెవలప్ అవుతుంది. ఏ నిమిషమైనా రమేష్ ఫోన్ చేసిన అవసరం నాకు 2 అడ్రస్లు ఉంటాయి. రేపటి నుండి మున్సిపాలిటీలోనే ఉంటాయి, గాంధీ స్కూల్లో ఉంటాయి. అదైతే 24 గంటలు చండూరు నుంచి ఇక్కడ ప్రచార జోరు ఓరెత్తుతూ ఉంది. ఇందులో భాగంగా మనము ఇక్కడ మనతో పాటు కోడి సీనన్న గారు ఉన్నారు. ఇప్పటికే ప్రజలకు ఏ విధమైన సేవలు అందించాలి, రకరకాలుగా ఆయన ఒక విద్యా సంస్థల ద్వారా కానీ, అదేవిధంగా పేదలకు సంబంధించినటువంటి ఒక గాంధీజీ ఫౌండేషన్ ద్వారా కూడా అనేక మందికి సేవలు అందించిండు. ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రజలకు సేవలు అందించాలి, చండూరు మున్సిపాలిటీని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది ఆయన ఒక ధ్యేయంతో ముందుకు వచ్చారు. ఒకసారి వారి మాటలు తెలుస్తున్నాం. అన్నగారు నమస్కారం. అన్నగారు, మీరు ఈ రాజకీయంగా ఈ విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీరు చూస్తున్నటువంటి ఈ పరిస్థితులు గత పాలకులు చేసినటువంటి పరిస్థితులు ఏ విధంగా కలపడతా ఉన్నాయి? మనం గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమాత్రం చండూరు మున్సిపాలిటీని పట్టించుకోలేదు. నేను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మటి గత 15 సంవత్సరాల నుండి జరుగుతున్నాను. ఈ 15 సంవత్సరాల్లో మరి ఆయన చేసేటటువంటి సేవా కార్యక్రమాలని చూసి, ఆయన యొక్క ప్రజల పట్ల ఉన్న ప్రేమను చూసి, ఆయన యొక్క విధానాలు నచ్చి మరి ఆయనతో ఇన్ని రోజులు గడిపాను. కాబట్టి నేను కూడా సేవా కార్యక్రమాలు ఎంచుకోవాలి. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ నుండి ఎంతోమంది పేదలకు సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు. వారు తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల్ని చదివిస్తున్నారు. తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు పెళ్లిళ్లకు ఖర్చులు ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తూ ఉన్నాడు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు కట్టి ఇస్తూ ఉన్నాడు. ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటే నేను దాన్ని స్పందించి మరి భగవంతుని ఆశీర్వాదం వల్ల మంచిగా ఉన్నాను. నాకున్న ఫ్యామిలీ కూడా 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి డాక్టర్ చదువుతుంది 4వ సంవత్సరం, ఒక అమ్మాయి ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతుంది. మరి మా మేడం కూడా ఆమె గవర్నమెంట్ టీచర్. ఆర్థికంగా కూడా బాగున్నటువంటి పరిస్థితిలో నేను కూడా ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ గారి ఈ ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి సేవలకు స్పందించి గత 3 సంవత్సరాల నుండి గాంధీజీ ఫౌండేషన్ స్థాపించి ప్రతి నెల ఒక 30 మంది నిరుపేదల్ని ఎంచుకొని ప్రతి నెల కూడా మేము నిత్యావసర సరుకులు అందిస్తున్నాం. ఆ నిరుపేదలకు వాళ్ళ కొడుకులు లేకుండా, కూతుర్లు లేకుండా, వాళ్ళ పాలన చూసే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు పని చేయడానికి శక్తి లేదు. అటువంటి పేదలను నేను తీసుకొని ప్రతి నెల వారికి సుమారు 1200 రూపాయల నిత్యావసర సరుకులు అందిస్తున్నాను. ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి రేషన్ బియ్యం, నేను ఇచ్చేటటువంటి నిత్యావసర సరుకులు ఉపయోగించుకొని వాళ్ళు మంచిగా వండుకొని తినేట విధంగా, ఆరోగ్యంగా ఉండే విధంగా నేను సేవలు చేస్తున్నాను. ఇదే కాదు, కరోనా సమయంలో కరోనా వచ్చిన ప్రతి ఇంటికి గడప పోయి నిత్యావసర సరుకులు ఇచ్చాను. అదేవిధంగా మా విద్యా సంస్థల్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి, నల్గొండ జిల్లాలో ట్రస్మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నేను ఈరోజు పనిచేస్తున్నాను. ఆ విధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు ఉపాధ్యాయులకు ఎంతోమందికి కరోనా సమయంలో సేవ చేశాను. కరోనా సమయంలో హోమియోపతి మెడిసిన్ కూడా చాలామందికి అందించడం జరిగింది, కరోనా రాకుండా జాగ్రత్త తీసుకోవడం కోసం. ఈరోజు చండూరు మున్సిపాలిటీలో అనేక పేద కుటుంబాలు చనిపోతుంటే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి నిత్యావసర సరుకులు వేస్తూ ఉన్నాను. అదేవిధంగా వేసవిలో చలివేంద్రాలు పెడుతూ ఉన్నాం. ఎవరన్నా నిరుపేదలు ఉండే ఆరోగ్యం బాగాలేదంటే వాళ్ళ మెడిసిన్ ఖర్చులు ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా సేవ చేస్తూ ఉన్నటువంటి సమయంలో సేవలో సంతృప్తి వెతికాను. ఆ సంతృప్తి కోసమే ఈరోజు కేవలం కొంతమందికే నా సేవలు పరిమితం కావద్దు, నేను చండూరు మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నేను సేవ చేయాలనే లక్ష్యంతో చూస్తున్నాను. రాజకీయాలు చూస్తున్నాను, రాజకీయాలు కంపు పెట్టిపోయాయి. గత రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి పనులు చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. వాళ్ళు ఈరోజు చండూరు మున్సిపాలిటీ కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీసులలో కానివ్వండి, ఎక్కడ పనులు చేయాలన్నా కూడా నెలలు తిప్పుతూ ఉన్నారు, లంచాలు అడుగుతున్నారు, డబ్బులు ఇచ్చి పనులు చేయించుకోవాల్సి వస్తుంది పేద ప్రజలు. అవి ఆ పరిస్థితి ఎందుకు వస్తుందని చెప్పేసి ఆలోచించే, మనకు డబ్బు ఆలోచన లేదు, సంపాదించే ఆలోచన లేదు, మనం పేదలకు సేవ చేయాలి. ఎప్పుడైతే డబ్బు ఆలోచన ఉన్నప్పుడే పనులు త్వరితగతిన కావు, అది ఆపితేనే డబ్బులు వస్తాయనే ఆలోచన ఏర్పడుతుంది. కాబట్టి నేను ఇమీడియట్లీ మన మున్సిపాలిటీలో రేపు వెళ్ళిన తర్వాత ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ
ఆ ప్రజల యొక్క సమస్యలను ఇమీడియట్లీ పరిష్కరిస్తానికి ఎక్కడ కూడా అవినీతి జరగకుండా పరిపాలన అందిస్తానికి కృతనిశ్చయంతో ఉన్నాను. ఈరోజు చండూరులో మొత్తం కూడా మనం మోరీలను చూసినట్లయితే ఆ మురికి కాలువలు అయితే చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చాలా పాత ఊరిలో నేను చూసాం, నిన్న ఎమ్మెల్యే గారు చూశారు, మేమంతా రోజు ఈ ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు సమయంలో చూస్తూ ఉన్నాం. అంత ఘోరమైనటువంటి స్థితిలో అసలు నీకు అసలు నీట్నెస్ అనేది ఎక్కడ కూడా లేదు. ఎక్కడ చూడు మోరీలు, పందులు తిరుగుతున్నాయి, దోమలు ఉన్నాయి. మొత్తము చాలా ఘోరమైనటువంటి అట్మాస్ఫియర్ కనబడుతూ ఉంది. ఈ చండూరుని ఏదో విధంగా ఖచ్చితంగా మార్చాలి. ఎక్కడ పోయినా ఓట్లు ఆడడానికి పోతే సార్ మాకు కృష్ణా వాటర్ వస్తలేదు సార్. నిజంగా మనది ఇక్కడ గ్రౌండ్ వాటర్ బోర్లు వేసినప్పుడు ఇక్కడ ఫ్లోరిన్ వాటర్ వస్తుంది. కృష్ణా వాటర్ గత 7-8 సంవత్సరాల క్రితమే కేసీఆర్ ప్రభుత్వంలో మేము 100% కృష్ణా వాటర్ ఇచ్చామని చెప్పాం. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్న చండూరులో 50% మందికి ఇంకా కృష్ణా వాటర్ అంతలేదు. దానికోసమే మరి గౌరవ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు 15 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకులని మనకు ఇక్కడ చండూరులో 2 చోట్ల హై స్కూల్లోను కృష్ణ చైతన్య వెంచర్లోను నిర్మాణం చేపట్టారు. అది కూడా త్వరితగతిన పూర్తవుతుంది. మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాటర్ సౌకర్యాన్ని ఇస్తాం. ప్రతి వీధికి సీసీ రోడ్లని వేయిస్తాం. ఎందుకంటే 15 కోట్ల నిధులు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. మేము రేపు మున్సిపాలిటీలో వెళ్ళిన తర్వాత ఆ 15 కోట్ల నిధులతో సీసీ రోడ్లని ఈ మురికి కాలువల నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాను. సరే, అదేవిధంగా ఇక్కడ మీరు ప్రచారంలో బాగా తిరుగుతున్నప్పుడు మీరు ఒక చైర్మన్ అభ్యర్థిగా గుర్తిస్తూ ఉన్నారు మిమ్మల్ని ప్రజలు ఆల్రెడీ. అదేవిధంగా మీరు ఎన్ని వార్డులు కైవసం చేసుకోగలుగుతారు, ఆ విధంగా మీరు చెప్పగలుగుతారు? ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. గతంలో పరిపాలించిన వాళ్ళు మొత్తం కూడా రాజకీయ నాయకులు, రాజకీయమే వాళ్ళ జీవితం, ఆ రాజకీయాలనే సంపాదించుకోవాలనే ఆలోచన. కానీ మా పరిస్థితి అది కాదు. మనకు విద్యా సంస్థలు ఉన్నాయి, మా మేడం గవర్నమెంట్ జాబ్ ఉంది, సేవాగుణం ఉంది. అవన్నీ కూడా సేవా కార్యక్రమాలు ప్రజలు చూసి కోడి శ్రీనివాసులు వచ్చేస్తే ఈ రాజకీయంగా మార్పులు వస్తాయి, అవినీతి పోతుంది, సేవ చేస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆశీర్వాదం ఉంది. నేను ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్తున్నాను. ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ గారి విధానాలు చూసి, ఎందుకంటే పైన ప్రభుత్వం కాంగ్రెస్, ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంది కాబట్టి కాంగ్రెస్ వస్తేనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమవుతుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ప్రజలు. ఘంటాపదంగా చెప్తున్నాను. ఈరోజు ఖచ్చితంగా 10కి 10 సీట్లతో బంపర్ మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించే విధంగా ఈరోజు ప్రజలు నిర్ణయం తీసుకోబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మీరు మీ వార్డుకే కాకుండా ప్రతి వార్డులో మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలు ఎలాంటి దుర్భరమైన స్థితి ఇక్కడ మనం చూస్తున్నాం సార్. ఈ 10వ వార్డులో ఉన్నాము. ఈ డ్రైనేజ్ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ ఉన్న చెత్త చెదారాము, ఈ దుర్వాసన మధ్యన ఇండ్ల ముందు నుంచినటువంటి ఈ దుర్వాసన మధ్యనే జనాలు అంటే ఆ ప్రజలు ఆ రకమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉన్నారు సార్. దీన్ని మార్పు కోరుకుంటున్నారు. ఇది మీ వల్లనే సాధ్యమైందని చెప్పేసి ప్రజలు నమ్ముతూ ఉన్నారు సార్. మీరు బలంగా ఆ నమ్మకాన్ని కలిగిస్తారా? ఖచ్చితంగా 100%. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా నిన్న వచ్చేసి అన్ని వార్డులో ప్రచారం చేశారు. ప్రతి వార్డులో ప్రతి వీధి నిన్న తిరిగి చూడడం జరిగింది. చాలా బాధపడాడు చూసి, ఏంది నేను ఇటువంటి ప్రాంతానికి నేను ఎమ్మెల్యే ఉండి నేను ఏం చేయలేకపోతున్నాను అని చెప్పేసి. అందుకనే ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నాను. నాకు మంత్రి పదవి ఇవ్వండి, మంత్రి పదవి ఉన్న దగ్గరనే ఎక్కువ నిధులు ఇస్తున్నారు, ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంది, నాకు మంత్రి పదవి వచ్చినట్లయితే నేను మొత్తం డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు ప్రభుత్వం మీదకి ఒత్తిడి చేస్తూ అదే సందర్భంలో నిన్న మాట్లాడాడు. నాకు మంత్రి పదవి అనేది కాదు, నిధులు ఎక్కువ కేటాయించాలి. ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండగల్కు ఎక్కువ నిధులు తీసుకెళ్తున్నారో, అక్కడ ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుందో, అదేవిధంగా మా మునుగోడు నియోజకవర్గాన్ని కూడా నిధులు ఎక్కించి మా పేద ప్రజలందరూ కూడా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా నిధుల కోసం కొట్లాడతానని చెప్పేసి నిన్న చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో మంచి భారీ నిధులు తీసుకొచ్చి చండూరుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చి మురికి నీరు పోతానికి ఈ పాత విధానంలో కాకుండా కొత్త విధానంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేపించడానికి చర్యలు తీసుకుంటానని కూడా నిన్న చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మీరు ఈ కొత్త పాలనని అంటే గత ప్రభుత్వాలు ఏవైతే ప్రజలకు ఇబ్బంది కలిగించాయో వాటన్నిటిని రూపుమాపాలని, అదేవిధంగా చండూరు పట్టణాన్ని మొత్తము తీర్చిదిద్దాలని, ఇక్కడ సుందరీకరంగా మార్చాలని, అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండి వాళ్ళకి సేవలు అందించాలని చెప్పేసి మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యన్యూస్.
నోటు కోసం ఓటు అమ్ముకోవద్దని నీతిగా నిజాయితీగా ఉంటూ మీ సమస్యలను పరిష్కరించే వారిని కౌన్సిలర్ అభ్యర్థిగా ఎన్నుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొగలి రేకులు సీరియల్ ఫేమ్ ఆర్కే సాగర్ పిలుపునిచ్చారు. సూర్యాపేట జనసేన నాయకులు ఏవి రావు ఆధ్వర్యంలో శ్రీరామ్ నగర్ 32వ వార్డులో ఏర్పాటు చేసిన జనసేన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గెలిచేందుకు ప్రతి ఒక్కరూ ఓటు కోసం నోటు పంచే ప్రతి నాయకుడు మోసగాడు అన్నారు. డబ్బులు పంచే నాయకులను ఎన్నుకోవద్దని, వారిని ఎన్నుకుంటే మన బతుకులు ఆగమవుతాయన్నారు. మీకు అందుబాటులో ఉంటూ మీకోసం పనిచేసే నాయకులను వార్డు కౌన్సిలర్గా గెలిపించాలన్నారు. మీకోసం పనిచేస్తే జనసేన కార్యకర్తలుగా ప్రతి వార్డుల్లో తమ అభ్యర్థులు పోటీలో ఉన్నారని, వారు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నీతి నిజాయితీతో ఉంటూ ప్రజాసేవకి పాటుపడే జనసేన అభ్యర్థుల టీ గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మేకల సతీష్ రెడ్డి, 32వ వార్డ్ అభ్యర్థి రత్నావత్ రవి, రాపాని శ్రీనివాస్, ధరావత్ ఝాన్సీ రవి, ఓరుగంటి జగదీశ్వరి, రామగిరి శివసాయి, అజయ్, నిమ్మతి కళ్యాణ్, చక్రవర్తి తదితరులు ఉన్నారు. విజయనగరం అది పవన్ కళ్యాణ్ గారి ఆశయం. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే నేను ఒక్కనే నాయకుడు ఉండాలని అనుకోవట్లేదు. ఆయన లాంటి నాయకుల్ని 1000 మంది రెడీ చేయాలని ట్రై చేస్తున్నారు. అలాంటి నాయకులు మీ లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ నుంచి మన హక్కుని, మన ఆయుధాన్ని వేస్ట్ చేయకుండా ఓటేసే ముందు చాలా జాగ్రత్తగా ఓటేసేయండి. వీళ్ళకు ఓటేయమని అడుగుతున్నారంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఓటేసి గెలిచిన తర్వాత కూడా పని చేయకపోతే ఇలా గల్లబట్టి అడగండి. అంతేగాని మావాడు మీవాడు అదేం లేదు. తేడా పని చేస్తున్నాడా లేదా, అది మావాడైనా ఇంకొకడైనా అలాగైతేనే ఓటేయండి. ఓటు వేసి ముందు ఆలోచించి జాగ్రత్త వేయండి. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి సతీష్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారితో జనసేన పుట్టినప్పటి నుంచి ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు నమ్మారు కొంతమంది, కానీ నేను ఎప్పుడో నమ్మేశాడు ఎలాంటి పెద్ద గొప్ప నాయకుడు అవుతారని. అందుకు మా సతీష్ రెడ్డి గారిని నిజంగా అభినందించాలి. అండ్ ఇక్కడ సూర్యాపేట నుంచి ఏవిఎం గారు అండ్ సాయి శివసాయి అండ్ అజయ్, వెంకట్ వీళ్ళందరూ ఎప్పుడు పార్టీ ఆఫీసులో కలుస్తూనే ఉంటారు నాకు. అంటే వాళ్ళకి ఎప్పుడు అవేర్నెస్ వచ్చింది, మేము కొత్త మార్పు తేవాలి, కొత్త ప్రభుత్వం తీసుకురావాలి, పాలన కొత్తగా ఉండాలని వీళ్ళు ఎప్పటి నుంచో మారారు. సో మార్పు ఇప్పటి నుంచే మొదలవుతుంది. ఇక్కడ ముఖ్యంగా యువకుడు రత్నావత్ రవిని ఎందుకు అడుగుతున్నానంటే చకచకా పరిగెడతారు. మీరు ఏ పని చెప్పండి చేయబోతున్నారు అడగండి, నేను గ్యారెంటీ. ఎందుకంటే ఆయన చురుకుదనం తెలుస్తుంది. ఒక్కొక్కరు ఆయన లేచి రాసి కార్యక్రమాలంటే గంట పడుద్ది, మనోడు 5 నిమిషాల్లో ఉంటాడు. మీకు ఎలాంటి నాయకుడు కావాలా లేదా? అరే మన తమ్ముడు లాంటాడు, మనం సార్ అని పిలవాల్సిన అవసరం లేదు. తమ్ముడు ప్రాబ్లం ఉంది అంటే వచ్చేస్తాడు. మిగతా వాళ్ళకు సార్ అని దండం పెట్టాలి అవసరం మనకు? అది ఎవడు మనకు సారు?
ఎవడు మనకు సార్ కాదు, మన తమ్ముళ్ళు ఉండాలి, మన అన్న ఉండాలి, మన చెల్లి ఉండాలి, మనం పాలించేవాడు సార్ కాదు. సార్లు నడవ ఇప్పుడు అదే. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం నూనెగూడెం గ్రామ శివారులో ఊరకుంట కట్టను ధ్వంసం చేసిన వారిపై వాల్టా 2002 చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ మాజీ సర్పంచ్ తూనం రమేష్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మధ్యపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం నూనెగూడెం గ్రామ పంచాయతీ ముందు కుంట కట్టను ధ్వంసం చేయడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ ప్రజలు ధర్నా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం నూనెగూడెం గ్రామ శివారులో ఊరకుంట కట్టను ధ్వంసం చేసిన వారిపై వాల్టా 2002 చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ మాజీ సర్పంచ్ తూనం రమేష్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మధ్యపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం నూనెగూడెం గ్రామ పంచాయతీ ముందు కుంట కట్టను ధ్వంసం చేయడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ ప్రజలు ధర్నా నిర్వహించారు. గుత్తేదారు గత 15 రోజులుగా సర్వే నెంబర్ 390లోని కుంట కట్టను ఆనవాళ్లు లేకుండా ధ్వంసం చేసి పిల్లర్ గుంతలు తీసి గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని నిర్మాణాన్ని చేపట్టారు. ఇట్టి విషయాన్ని మండల రెవెన్యూ, ఇరిగేషన్, గ్రామ పంచాయతీ రాజ్, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేసినప్పటికీ పనులు నిలిపివేయడం లేదని అన్నారు. నిర్మాణం పనులు ఆగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలతో పాటు న్యాయ పోరాటానికి వెనకాడమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆలేటి మల్లారెడ్డి, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు తూనం సతీష్, జిట్టా మల్లేష్, బత్తిని నాగరాజు, ఎగ్గడి నరేష్, బండి సాయి, శ్రీనివాస్, రెడ్డిగన్న, రామరెడ్డి, కాసాని యాదగిరి, పొడిచెట్టి యాదగియ, కారిపోతుల ఐలయ్య పాల్గొన్నారు. వేరు గ్రామ డెవలప్మెంట్ అనేది రెండు వేరు అంశాలు కాబట్టి కుంటను ధ్వంసం చేయొద్దని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. కుంటను ఎవరైతే కట్టబలగజీరి, ఎవరైతే తుమ్మ చెట్లు, వేప చెట్లు, తాడి చెట్లు ఇవన్నీ కొట్టేసిరో వాళ్ళందరి మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని, మేము జిల్లా కలెక్టర్ గారిని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నాం. ఇది మేము ఈరోజు అందుకనే ఈ ఉద్దేశంతో ఇవాళ అన్ని గ్రామ ప్రజలందరి సమక్షంలో నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఇంతటితో ఆగకపోతే న్యాయపరంగా కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పోరాటం ఆగదు. దీని ఫలితాలు వచ్చేదాకా కూడా ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఐకమత్యంతో ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. గ్రామంలో ప్రతిపక్షం అనేది ఉండాలి, నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ఒక పక్క ఇటువంటి వ్యతిరేకిస్తుంటే అభివృద్ధి వ్యతిరేకులుగా చిత్రీకరించి దాడులు, దౌర్జన్యాలు ఈ రకమైనటువంటి పాడుతూ ఉన్నారు. అందుకనే వీరికి గుణపాఠం చెప్పాలంటే ప్రజలందరూ కూడా, పేద ప్రజలు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. ఇక్కడ దౌర్జన్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. రావణ కాష్టంలా మారే ప్రమాదం ఉంది. శాంతియుతంగా ఉన్నటువంటి పల్లెల్లో రాజకీయ చిత్తు రేపి కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఈ దౌర్జన్యాలకు దిగుతారని చెప్పి మేము చెప్తా ఉన్నాం. పోలీసు యంత్రాంగం కూడా ఇక్కడ జోక్యం చేసుకోవాలి. శాంతి భద్రతల సమస్యగా ఏర్పడేటువంటి ప్రమాదం ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి గ్రామ ప్రజల ఐక్యత, వర్ధిల్లాలి గ్రామ ప్రజల ఐక్యత. నిలిపివేయాలి కుంటశిఖంలో నిర్మాణ పనులు, నిలిపివేయాలి కుంటశిఖంలో నిర్మాణ పనులు. అద్దులు ఏర్పాటు చేయాలి ఊరగుంటకు, అద్దులు ఏర్పాటు చేయాలి ఊరగుంటకు, అద్దులు ఏర్పాటు చేయాలి ఊరగుంటకు. కుంట కట్టను వలగజీరిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. కుంట కట్టను వలగజీరి తుమ్మ చెట్లు తర్వాత యాప చెట్లు, తాడి చెట్లు కొట్టిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. కుంటలో చెట్లు కొట్టిన వారిపై, కుంటలో చెట్లు కొట్టిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. కుంట కట్టను వలగజీరిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. వాల్టా చట్టం 2002ను సమగ్రంగా కాపాడాలి. మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఘాటుగా ప్రచారం జోరు పెంచిన 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దేశిడి శ్రీలేఖ శేఖర్ రెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సత్య న్యూస్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ మరోసారి ముందుకు వస్తామన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఘాటుగా ప్రచారం జోరు పెంచిన 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దేశిడి శ్రీలేఖ శేఖర్ రెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు సత్య న్యూస్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ మరోసారి ముందుకు వస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. వార్డు ప్రజల సహకారంతో 20వ వార్డు రెడ్డి కాలనీలో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరవేసి తీరుతామని వారు మీడియాతో వివరించారు.
నేను హస్తం గుర్తుకోటేయండి. రైట్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు తమ యొక్క ఎన్నికల ప్రచారాన్ని హోరావోరుగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం 20వ వార్డు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి దేశిడి శేఖర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ మరియు అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. నమస్తే. ముందుగా హార్ట్లీ కంగ్రాచులేషన్. ఏ విధంగా కొనసాగుతూ ఉంది మీ ఎన్నికల ప్రచారం? మీ గ్రామ అభివృద్ధి, మీ వార్డు అభివృద్ధికి ఏ విధంగా మిమ్మల్ని గెలిపిస్తే కృషి చేస్తారు? నేను గత 5 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం కౌన్సిలర్గా గెలుపొందిన తర్వాత మన రెడ్డి కాలనీ 20వ వార్డు ప్రజలందరికీ కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కుటుంబ సభ్యుల్లో ఒకడిగా నేను మెసులుతూ వారికి ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా వారు ఏ సమస్యను నా ముందుకు తీసుకొచ్చినా సత్వరమే పరిష్కారం చేయడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాను. అలాంటి సమస్యలను పరిష్కరిస్తూనే ఉన్నాను. వారికి ఎల్లప్పుడూ నేను వారి కుటుంబ సభ్యుల్లాగానే ఉంటాను. నా వార్డులో ఎన్నో రోడ్లు వేయించడం జరిగింది. అదేవిధంగా కొత్త మోరీలను నిర్మాణం చేయించడం జరిగింది. వార్డు అభివృద్ధికి కొత్తగా వచ్చినటువంటి శివారు ప్రాంతాల్లో రోడ్లను కూడా వేయించడం జరిగింది. సో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు వార్డులలో ప్రధాన వార్డులలో చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు? వారు ఓన్లీ అపోహ పడుతున్నారు. వారిది భ్రమే. కానీ వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ వార్డులను వాళ్ళు ఎప్పుడు కూడా కైవసం చేసుకోలేరు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో 48 వార్డులలో 48 వార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని చెప్పే దిశగా మా ఎమ్మెల్యే గారు కార్యాచరణ రూపొందిస్తున్నారు. మేము కూడా వారు చేసే కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు కంకణబద్ధులమై మేము అత్యధిక మెజార్టీతో వార్డుల్లో గెలుపొందడానికి సంసిద్ధంగా ఉన్నామని వార్డు ప్రజలు కూడా మమ్మల్ని నమ్ముతున్నారు. మేము వారి నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా అత్యధిక మెజార్టీతో గెలుపొంది వారి సమస్యలను ఎల్లప్పుడూ పరిష్కరించడానికి మేము ఎప్పటికి కూడా ఎమ్మెల్యే గారి కనుసన్నల్లో సన్నద్ధంగా ఉంటామని నేను ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గత పాలన బీఆర్ఎస్ పాలనలోనే వార్డులు అభివృద్ధి చెందాయి. ఈ గడిచిన 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? మరి వారు మన మిర్యాలగూడ ప్రజలను మసిబూసి మారేడికాయ చేసే విధంగా కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ వేరే ఏదో మాయమాటలు చెప్తున్నామని చెప్పి అనుకున్నాను. మన మిర్యాలగూడ ప్రజలు కానీ మా 20వ వార్డు ప్రజలు కానీ చాలా తెలివి కల్లవారు. వారు చెప్పేటటువంటి కళ్ళబొల్లి కబుర్లకు ఎప్పుడు కూడా నమ్మరు. వారు నమ్ముకున్న దాన్నే వారు కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ వెనుక ఉండి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మేరతో గెలిపిస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇప్పటికే గతంలో మీరు మాజీ కౌన్సిలర్గా మీ వార్డులో ఉన్నారు. మరి ప్రస్తుతం మరి దేశిడి శ్రీలేఖ శేఖర్ రెడ్డి గారికే ఓటు వేయాలంటే మరి ఏం చెప్తారు మీ వార్డు ప్రజలకు ఫైనల్గా? నేను నా యొక్క ఈ స్థానం మహిళా రిజర్వేషన్ కావటం వలన మా సతీమణి దేశిడి శ్రీలేఖ గారిని ఈ వార్డులో నియమించడం జరిగింది. ఆమె అత్యధిక మేయర్తో గెలుపొందుద్దని మా మహిళా ఆడపడుచులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆమె వెన్నంటి ఉండి ఆమెను ముందుకు ప్రోత్సహిస్తున్నారు. ఆమె గెలుపొందిన తర్వాత కూడా నేను చేసేటటువంటి ఈ సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా అదే విధంగా కంటిన్యూ చేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా మేము అందుబాటులో ఉంటాము. 24 గంటలు ఎవరు ఎలాంటి సహాయాన్ని కోరినా కూడా మేము తమ్ముడు అంటే నేనున్నా అంటూ ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే దిశలోనే ఉంటాను. ఇంకా నిర్మాణం కావాల్సినటువంటి కాలువలు కానీ ఉన్నాయి. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు మొన్ననే మన ఎమ్మెల్యే గారు మన పొంగులే శాసనసభలో మన ఇందిరమ్మ ఇండ్ల గురించి లేవనెత్తడం జరిగింది. అక్కడ మనకు ప్రత్యేకంగా మన మున్సిపాలిటీకి 2600 ఇండ్లను వారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారి దగ్గర శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పేటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే అందాయి, నిజమైన పేదలకు అందాలని చెప్పేసి కూడా కొంతమంది అంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సిపిఐ కావచ్చు, ఈ మిత్రపక్షాలు కావచ్చు, ఏదైనా కానీ మొత్తానికైతే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులకే కార్యకర్తలకు అందుతున్నాయి అంటున్నారు. మరి ఇది వాస్తవం అంటారా? వాళ్ళందరూ కూడా అబద్ధపు మాటలను ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఎలాంటి పార్టీలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వకుండా ప్రతి ఒక్క నిజమైన నిరుపేదకు పార్టీ యొక్క మన ప్రభుత్వం యొక్క ఫలాలు అందాలని చెప్పే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఆయన ఎలక్షన్లప్పుడు మాత్రమే పార్టీలు చూస్తారు, తర్వాత అభివృద్ధినే చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్క నిరుపేదకు కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కంపల్సరీ ఇండ్లు రావాల్సిన వారికి ఇండ్లు,
పింఛన్లు రావాల్సిన వారికి పింఛన్లు ప్రతి ఒక్కటి అందుతాయని చెప్పి నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను. ఇప్పటికే మహిళలు పోటీల్లో పాల్గొనడం ఒక ఎత్తు అయితే వారు గెలిచిన తర్వాత ఓన్లీ కుర్చీలకు మాత్రమే అంటే సీట్లకు మాత్రమే పరిమితం అవుతారు. తర్వాత వాళ్ళ భర్తలు ఆధిపత్యం చేసుకొని ఆ అధికారాన్ని చెలాయించడం జరుగుతుంటారు. ఇవి కొన్ని చోట్ల చూస్తుంటాం. ఇది ఎంతవరకు సాధ్యమంటారు? మన మిర్యాలగూడ పట్టణంలో అలాంటి సందర్భాలు ఉండనే ఉండవు. ఎందుకంటే గతంలో మన మున్సిపాలిటీలో చూసాము 24 మంది కౌన్సిలర్లు మహిళా కౌన్సిలర్లు ఎన్నుకోవటం జరిగింది. వారు స్వతహాగా మున్సిపల్ కౌన్సిలర్గా బాధ్యతలను చేపడుతూ వారే సమస్యలను లేవనెత్తుతూ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు మహిళలకు పెద్దపీట వేస్తారు. వాళ్ళు రాజకీయంగా చైతన్యం చెందాలి, వారు కూడా ప్రజా సమస్యల్లో నిమగ్నమై ఉండాలని చెప్పి మహిళలను ముందుకు నడిపించే దిశలో ఎమ్మెల్యే గారుగా ఎప్పుడు కూడా ముందుంటారు. మేము కూడా వారి వెనుక ఉండి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము చేస్తామని చెప్తున్నాం. మేడం చెప్పండి మేడం, మొత్తానికైతే మీరు వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరి ఏ విధంగా స్పందిస్తున్నారు ప్రజల ఆశీర్వాదం ఏ విధంగా మీపై ఉందంటారు? మరి మీరు గెలిచిన తర్వాత మీ ప్రధాన సమస్య మీ ఏ అంశాలు ముందుకు ప్రజలకు తీసుకెళ్తారు? ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని మేము ముందుండి అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తామని హామీ ఇస్తున్నాను. ప్రజల స్పందన ఏ విధంగా కనిపిస్తూ ఉంది మేడం? మీరు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు కదా, ఏ విధంగా కనిపిస్తూ ఉంది? చాలా బాగుంది, మాకు అవకాశం ఇస్తామని చెప్తున్నారు. ఫైనల్గా మీరు గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వార్డులో ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని చేస్తాం మేము తప్పకుండా. లైట్లు అయినా కానీ కోతులు పట్టడము ఇప్పటికే ప్రారంభించినాము, అవి కూడా పడుతూనే ఉన్నాము. ఇంకా ఏదైనా ఈ మురికి కాలువలైనా ఏదైనా ఏ సమస్య ఉన్నా మాకు ముందుకు తీసుకొస్తే ఎంపటే చేసి పెట్టేస్తాం. మొత్తానికైతే మరొకసారి మీ యొక్క వార్డులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందంటారా? కంపల్సరీ. ఇది చూసుకున్నట్లయితే మొత్తం మీద మున్సిపాలిటీ ఎన్నికలు మిర్యాలగూడలో హోరాహోరుగా కొనసాగుతున్నాయి. మొత్తం మీద మిర్యాలగూడ నియోజకవర్గంలో 20 వార్డు సంబంధించినటువంటి వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దేశిడి శ్రీలేఖ మా ప్రజల 20 వార్డు ప్రజల మా వెంటే ఉన్నారని చెప్పేసి కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరొకసారి మాకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే వార్డుని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ నెల 11న వేచి చూడాల్సిన అవసరం ఉంది. 13వ తేదీన తుది ఫలితాలు వెలువడున్నాయి. మొత్తానికైతే చూడాల్సింది ఓటు స్టూడియో కెమెరామెన్ జానితో సత్య న్యూస్ మిర్యాలగూడ. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చౌటప్పల్ పట్టణ కేంద్రంలోని 16, 20 వార్డులలో కార్నర్ మీటింగ్ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చౌటప్పల్ పట్టణ కేంద్రంలోని 16, 20 వార్డులలో కార్నర్ మీటింగ్ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏర్పాటు చేశారు. పేదల కోసం ఏర్పడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఉచిత ఫ్రీ బస్ సౌకర్యం లాంటిది సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందని, రాబోయే కాలంలో మరిన్ని పథకాలు ప్రజలకు అందుతాయని తెలిపారు. చౌటప్పల్ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు పాల్గొన్నారు.
హెడ్లైన్స్ మరోసారి. బీహార్ యువతతో మాట ముచ్చట సందర్భంగా దేశానికి వెన్నెముక యువత అన్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వైద్యం అందించాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశం. యాదగిరిగుట్టలో ఓటరు అవగాహన సదస్సు పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు. యాదగిరిగుట్టలో బీజేపీ జెండా ఎగరాలి. కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఎల్ఎఫ్జీ పాఠశాలలో సోషల్ ఎగ్జిబిషన్, పిల్లలకు మొదటి గురువు ఉపాధ్యాయుడు. కాంగ్రెస్ పార్టీ గెలుపు, సూర్యాపేట అభివృద్ధికి మలుపు. 39వ వార్డులో ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం భాగ్యలక్ష్మి వెంకన్న. హుజూర్ నగర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ప్రభంజనం. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్న వంటెత్తు నరసింహారెడ్డి. 42వ వార్డులో బీజేపీ అభ్యర్థి చెలమల నరసింహను గెలిపించాలి. మాజీ మున్సిపల్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర నాయకులు జుట్టుకొండ సత్యనారాయణ పిలుపు. చండూరు మున్సిపాలిటీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా విజయ తీరాల వైపు దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ. కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కోసం కోడి శ్రీనివాస్ ప్రచారం. నోటు కోసం ఓటును అమ్ముకోవద్దు. జనసేన కార్నర్ మీటింగ్ లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్కే సాగర్. చెరువులు, కుంటలు కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే. ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇంటింటి ప్రచారం. జోరు పెంచిన 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి జయశ్రీ శ్రీలేఖ శేఖర్ రెడ్డి. చౌటప్పల్లోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పిలుపు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.